హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిచంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యంగా ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్లో హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్లో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ని దాంతోపాటు కాస్త థియరీని కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్: What is the most striking feature common to all cities of the Indus Valley Civilization? అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి అన్ని నగరాల్లో ఉన్న కామన్ ఫీచర్ ఏంటి అంటున్నారు. అంటే కామన్ సంబంధం ఏంటి అని. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్. అంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ని చాలా సిస్టమేటిక్గా చేసేవాళ్ళు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేదా వాళ్ళు ఇల్లు కట్టుకునే విధానము, రోడ్లన్నీ కూడా 90 డిగ్రీస్లో కలవడము, ఇవన్నీ కూడా మనకి టౌన్ ప్లానింగ్ కిందకు వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ వాళ్ళు టౌన్ ప్లానింగ్ కామన్గా కనపడేది వాళ్ళ నాగరికతలో. నెక్స్ట్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ హరప్పన్ సీల్స్? సీల్స్ అంటే ముద్రలు అనమాట. మనం రాజముద్రలు అంటాం కదా, ఇలాగా హరప్పన్ సీల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నారు. సో వాటి పర్పస్ ఏంటి అంటే వ్యాపారం కోసం వాడేవాళ్ళు. ట్రేడ్. దీని కరెక్ట్ ఆన్సర్ ట్రేడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెహర్గర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి మెహర్గర్ అనే స్థలం, ఆ స్థలానికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆ మెహర్గర్ అనే స్థలంలో మనకి మానవుడికి సంబంధించిన పండ్లు ఉంటాయి కదా, వాటిలో డ్రిల్లింగ్ చేసిన నమూనాలు కనిపించాయి అన్నమాట. అంటే ది ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డ్రిల్లింగ్ హ్యూమన్ టీత్ వాజ్ ఫౌండ్ ఎట్ మెహర్గర్. అక్కడ అంటే డెంటిస్ట్రీ అంటే డెంటల్ డాక్టర్ అంటాం కదా, అలా డెంటల్ డాక్టర్ సంబంధించిన ప్రయోగాలు కానీ లేదా చికిత్సలు కానీ ఆ ప్లేస్లో జరిగినట్టు మనకి తవ్వకాల్లో తెలిసింది. నెక్స్ట్, విచ్ స్ట్రక్చర్ ఈజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ది ఎర్లియెస్ట్ పబ్లిక్ వాటర్ ట్యాంక్ ఆఫ్ ది యాన్షియంట్ వరల్డ్ అండ్ వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్? సో ఏ కట్టడాన్ని పురాతనపు కాలపు వాటర్ ట్యాంక్గా అంటారు మరియు అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో దాని పేరు వచ్చేసి ది గ్రేట్ బాత్. ది గ్రేట్ బాత్ అది మొహంజదారో అనే ప్రదేశంలో ఉంది. అక్కడ ఎక్కువగా మనకి రిచువలిస్టిక్, అంటే ఇప్పుడు మనకి ఎలా చెప్పాలంటే ఏదైనా పుష్కరాలు అట్లప్పుడు మనం స్నానం చేస్తుంటాం కదా, అందరూ సమూహంగా వెళ్ళి, సో అలాంటి పద్ధతుల కోసం అక్కడ గ్రేట్ బాత్ని ఉపయోగించేవాళ్ళు అని చెప్పేసి అంచనా వేశారనమాట. సో దాన్ని మనం మొహంజదారాలో కనుగొన్నారు. నెక్స్ట్, వాట్ ఆర్ ది ప్రైమరీ థియరీస్ రిగార్డింగ్ ది డిక్లైన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ విచ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఇట్స్ కొలాబ్స్? అంటే సింపుల్గా ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషను అంతరించిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇన్వేషన్ బై ఆరియన్స్. సో ఆరియన్స్ వాళ్ళు మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్న చోటికి వాళ్ళు చొరబడి ఈ నాగరికత అంతరించిపోవడానికి కారణం. ఇంకొకటి వచ్చేసి క్లైమాటిక్ కండిషన్స్, జియోలాజికల్ కండిషన్స్, అంటే ప్రకృతి న్యాచురల్ ఫ్యాక్టర్స్ కూడా ఇందుకు కారణం. నెక్స్ట్, వాట్ వాజ్ ది రిమార్కబుల్ ఫీచర్ ఆఫ్ ది డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ది హరప్పన్ సిటీస్? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని మనం హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటాం కదా. సో ఇలాగా హరప్పన్ సిటీస్ అంటే ఆ నగరాల్లో డ్రైనేజ్ సిస్టమ్కు ఉన్న ముఖ్య ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నారు. సో ముఖ్య ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ బావుల్ని కానీ వాటిని నీట్గా కవర్ చేసుకుని ఉంచేవాళ్ళు, మరియు డ్రైనేజ్ కెనాల్స్ కట్టుకున్నారనమాట వాళ్ళు. ఆ డ్రైనేజ్ కెనాల్స్ పైన కూడా నీట్గా రాళ్ళు కానీ లేదా నాపరాళ్ళు కానీ కట్టేసి, అంటే వాటి నుంచి మనకి అనారోగ్యానికి గురవకుండా ఉండేటట్టుగా నీట్గా సీల్ చేసేవాళ్ళు అనమాట. సో అది చాలా ప్రత్యేకమైన అంశం అన్నమాట. ఆ కాలంలోనే ఆరోగ్యం మీద అంత జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు హరప్పన్ నాగరికత అని చెప్పేసి ఒక ప్రత్యేకత. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ ఫేజ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిడ్ ది సైన్స్ ఆఫ్ ఏ గ్రాడ్యువల్ డిక్లైన్ స్టార్ట్ అండ్ బై అప్రాక్సిమేట్లీ విచ్ ఇయర్ వర్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్ అబాండన్డ్? ఇది కూడా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క పతనానికి లేదా అంతరించిపోవడానికి గల కారణానికి సంబంధించిన ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి లేట్ హరప్పన్ ఫేజ్. లేట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, లేట్ అంటే చాలా చివరాఖరి దశ అని అర్థం అనమాట. లేట్ హరప్పన్ ఫేస్ అంటే చివరాఖరి హరప్పన్ దశలో మనకి నాగరికత అంతరించిపోయింది. దానికి సంవత్సరం వచ్చేసి 1700 BC, 1700 BC.
నెక్స్ట్, వాట్ ఈస్ ది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది లోయర్ టౌన్ ఇన్ ది టౌన్ ప్లానింగ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లోయర్ టౌన్ అని చెప్పేసి ఒకటి ఉండేదన్నమాట. అంటే ఏం లేదు, 2 భాగాలుగా ఉండేది. అప్పర్ టౌన్ వచ్చేసి మనకి సిటాడెల్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద భవనాలు కట్టుండేవాళ్ళు అనమాట. అది చాలా తక్కువ స్థలంలో ఉండేది. ఈ లోయర్ టౌన్ అనేది మాత్రం చాలా విశాలంగా ఉండేది. ఈ లోయర్ టౌన్లో మనకి చాలా బిల్డింగ్స్, ఇల్లులు ఉన్నాయి. సో దాన్ని బట్టి అర్థం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే లోయర్ టౌన్ అనేది చాలా విశాలమైన ఏరియా కాబట్టి లార్జర్ ఏరియా మరియు క్వార్టర్స్ ఫర్ వర్కింగ్ క్లాస్ పీపుల్. అంటే రాజులు, ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ టౌన్లో ఉండేది రాజులు అనుకుంటే ఇక్కడ ఉండేదంతా సామాన్య ప్రజలు అనుకోవచ్చు. అంటే పని చేసేవాళ్ళు అనమాట. పని చేసేవాళ్ళు, వాళ్ళకు సంబంధించిన ఇల్లులు మనకి లోయర్ టౌన్లో ఉన్నట్టు అంచనా వేశారు. నెక్స్ట్, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది గ్రేట్ బాత్ ఇన్ మొహంజదారో? సో ఇందాక మనం అనుకున్నట్లుగా మొహంజదారోలో ది గ్రేట్ బాత్ అనే కట్టడం ఉంది. సో అదేంటది మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మన పుష్కరం ఘాట్ లాగా అనమాట. చాలా పెద్ద ఏరియా అనమాట. అప్పట్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ టైపు చాలా పెద్దది కట్టారు వాళ్ళు. దాని ప్రత్యేకత ఏంటి అంటే రిచువలిస్టిక్ క్లీనింగ్. రిచువలిస్టిక్ క్లీనింగ్ అంటే ఏదైనా ఇప్పుడు యజ్ఞాలు, యాగాలు చేస్తారు కదా సామూహికంగా ఏదైనా వాళ్ళు అలాంటి పనులు చేసినప్పుడు అక్కడ స్నానం ఆచరించేవాళ్ళు అనమాట. మన పుష్కర స్నానం లాగా అనుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డిస్కవరీ ఆఫ్ బార్లీ, సెసమే అండ్ మస్టర్డ్ ఎట్ బన్వాలి? సో బన్వాలి అనే ప్రాంతంలో ఈ బార్లీ గింజలు, సెసమే గింజలు, మస్టర్డ్ అంటే ఆముదం గింజలు, ఇవన్నీ దొరకడాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటున్నారు. సో ఏమర్థం అవుతుంది, అక్కడ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు, అంటే వ్యవసాయం చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది అనమాట దీని ద్వారా. వాట్ వాస్ ది మెయిన్ ఫోకస్ ఆఫ్ ది ఎర్లీ హరప్పన్ ఫేజ్ అండ్ విచ్ సివిలైజేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫేజ్? ఇది హరప్పన్ నాగరికత జరిగింది కదా. హరప్పన్ నాగరికత ముఖ్యంగా దేన్ని సూచిస్తుంది లేదా వాళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అని అడుగుతూ, మరియు దీనికి సంబంధించిన సమకాలికంగా ఇంకో సివిలైజేషన్ పేరు చెప్పమంటున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ట్రేడ్ నెట్వర్క్ అండ్ అర్బనైజేషన్. సో హరప్పన్ కల్చర్ వాళ్ళు ఎక్కువగా వ్యాపారం చేస్తుండేవాళ్ళు. మనకి ఇందాక ఒక ప్రశ్న వచ్చింది కదా, సీల్స్ దేనికి వాడేవాళ్ళు, రాజముద్రలు అంటే మనం వ్యాపారం అని ఆన్సర్ పెట్టాం. సో వ్యాపారం వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. మరియు అర్బనైజేషన్ మనకి ఎక్కడ తెలుస్తుంది, మనం కట్టుకున్న ఇల్లు, మన డ్రైనేజ్ సిస్టము, మన వాటర్ సిస్టము, వీటన్నిటిని బట్టి మన నాగరికత అభివృద్ధి చెందింది అనుకుంటాం కదా. కాబట్టి హరప్పన్ వాళ్ళు కూడా డ్రైనేజ్ సిస్టమ్ని, వాటర్ సిస్టమ్ని బాగా పాటించేవాళ్ళు అనమాట. కొత్త కొత్త టెక్నాలజీలు వాళ్ళు అప్పట్లోనే కనుక్కున్నారు. కాబట్టి అర్బనైజేషను, ట్రేడ్ నెట్వర్క్ వాళ్ళ మెయిన్ ఫోకస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, మెసపటోమియన్ సివిలైజేషన్ అనేది ఈ హరప్పన్ సివిలైజేషన్కి సమకాలీన సివిలైజేషన్ అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెక్స్ట్, ఇక్కడ కింద 4 స్టేట్మెంట్స్, వాటి పేర్స్ ఇచ్చారు. వాటిల్లో ఎన్ని కరెక్టో ఎన్ని తప్పో చెప్పమంటున్నారు. ఇక్కడ ఏమడిగారు, కరెక్ట్గా ఎన్ని మ్యాచ్ అయ్యి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి మెసపటోమియా సివిలైజేషన్ అంట. దానికి సంబంధించిన స్టేట్మెంట్ బేసిన్ ఆఫ్ ది రివర్స్ యూఫ్రటీస్ అండ్ టిగ్రీస్ ఇన్ మోడ్రన్ డే ఇరాక్ అండ్ సిరియా. సో ఇరాక్ అండ్ సిరియా దగ్గర ఈ మెసపటోమియన్ సివిలైజేషన్ ఉందనేది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ది వచ్చేసి ఈజిప్ట్ సివిలైజేషన్. ఇది వచ్చేసి నైల్ రివర్ వ్యాలీ అండ్ డెల్టా ఇన్ మోడ్రన్ ఈజిప్ట్. సో ఈజిప్ట్లోని నైల్ రివర్ నది ఒడ్డున ఈజిప్టియన్ సివిలైజేషన్ ఉంది అనేది సెకండ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అరౌండ్ ది వ్యాలీస్ ఆఫ్ ది గ్యాంగెస్ రివర్. గ్యాంగెస్ అంటే గంగా నది ఒడ్డున ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది అంటున్నారు. ఇవన్నీ స్టేట్మెంట్లు మాత్రమే, వీటిలో ఏది కరెక్టో ఏది తప్పో మనం చెప్పాలి. ఫోర్త్ స్టేట్మెంట్ చైనీస్ సివిలైజేషన్ వచ్చేసి నార్త్ చైనా అరౌండ్ హ్వాంగ్హో రివర్ బేసిన్ అంటున్నారు. సో వీటన్నిటిలో ఎన్ని కరెక్ట్ అంటే 3 పేర్స్ కరెక్ట్, ఒక్కటి మాత్రం తప్పు. ఆ ఒక్కటి తప్పు ఏదో కాదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషనే తప్పు. ఎందుకని, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గంగా నది ఒడ్డున కాదు జరిగింది, అది వచ్చేసి ఇండస్ నది ఒడ్డున జరిగింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఒక్కటే తప్పు, మిగతా 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ వాజ్ ఫౌండ్ ఎట్ మొహంజోదారో రిగార్డింగ్ మెసపటోమియా? సో మెసపటోమియాకి సంబంధించి మొహంజోదారోలో మనకి దొరికిన ముఖ్యమైన ఆధారం ఏంటి అంటున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి సిలిండ్రికల్ సీల్స్ అండ్ క్యూనిఫామ్ ఇన్స్క్రిప్షన్స్.
దీన్ని నేను ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు లాజికల్‌గా చెప్తాను చూడండి. ఇందాకటి ప్రశ్నలో మనము వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళ ఫోకస్ ఎక్కువ ఎక్కడుందంటే వ్యాపారం మీద మరియు నగరాభివృద్ధి మీద ఉందనుకున్నాం గదా! సో, వ్యాపారం చేస్తున్నారంటే అర్థం ఏంటి? వేరే దేశంతోనో, వేరే ప్రాంతంతోనో చెయ్యాలి. సో, అలాగా మెసపటోమియా అనే ప్రాంతంతో వీళ్ళు వ్యాపారం చేసినట్టు ఆధారం వచ్చేసి వాటికి సంబంధించిన రాజముద్రలనమాట. సిలిండ్రికల్ సీల్స్, క్యూనిఫార్మ్ ఇన్‌స్క్రిప్షన్స్. ఇన్‌స్క్రిప్షన్స్ అంటే ఇప్పుడు రాతి మీద చెక్కుతారు గదా! అలాంటివన్నమాట. సో, వాటి ఆధారంగా మెసపటోమియా, మొహంజదారోకి సంబంధించి కామన్ ఎవిడెన్స్ ఉంది అని జెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ మూడిట్లో ఎన్ని కరెక్ట్ అంటున్నారు. మొదటిది, ది ఓల్డెస్ట్ ఇన్‌స్క్రిప్షన్ డిసైఫర్డ్ సో ఫార్ వాస్ ఇష్యూడ్ బై అశోక ఇన్ 3rd సెంచరీ బీసీ. సో, 3వ సెంచరీ బీసీలో అశోకుడు ఇన్‌స్క్రిప్షను మనకి మొట్టమొదటిసారిగా అంటే ప్రప్రథమంగా అనొచ్చు. ఓల్డెస్ట్ ఇన్‌స్క్రిప్షన్ అంటే ప్రప్రథమంగా మనం ఆ ఇన్‌స్క్రిప్షన్‌ని డీకోడ్ చేయగలిగామంట. డిసైఫర్డ్ అంటే దాంట్లో ఏం రాసుందో మనం చెప్పగలగడం. అదొక కోడ్ లాగా ఉంటుంది గదా! పాత భాషలు మనకు తెలియవు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ది డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజదారో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫేమస్ ఇండియన్ స్కల్ప్చర్. సో, మొహంజదారోలో మనకి డాన్సింగ్ గర్ల్ అని చెప్పేసి ఒక విగ్రహం లాంటిది తవ్వకాల్లో బయటపడుతుంది. దాన్ని మన శిల్పకళ గురించి ప్రసిద్ధి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ది రామాయణ అండ్ మహాభారత ఆర్ కన్సిడర్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెక్యులర్ లిటరేచర్ ఇన్ యాన్షియంట్ ఇండియా. సో, రామాయణం మరియు మహాభారతం అనేటివి సెక్యులర్ అంటే ఏంటి? కులానికి సంబంధించిన లేదా ఒక వర్గానికి సంబంధించిన ఇతిహాసాలు అని చెప్పేసి అంటున్నారు. సో, ఈ మూడిట్లో ఎన్ని కరెక్ట్ అంటే 2 కరెక్ట్. ఒకటి మాత్రం తప్పు. అది మూడో స్టేట్మెంట్ తప్పు. ఎందుకని? రామాయణం, మహాభారతం అనేటివి దృశ్య కావ్యాలన్నమాట. అవేమి ఒక కులానికి సంబంధించి కాదు. అది ఒక రిలీజియన్, హిందూ మతానికి సంబంధించిన కావ్యాలు కాబట్టి 3rd స్టేట్మెంట్ అనేది తప్పన్నమాట. మిగతా 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. స్టేట్మెంట్ 1, ది ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్. ఇలాంటి స్టేట్మెంట్స్ ద్వారా మనం చాలా థియరీ నేర్చుకోవచ్చండి. క్వెషన్స్ పెద్దగా ఉన్నాయని చెప్పేసి స్కిప్ చేయొద్దు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు పెద్ద క్వెషన్స్ అని చెప్పేసి వాటిని చదవకుండా ఉండొద్దు. ఇలాంటి పెద్ద క్వెషన్స్ ద్వారానే మనకి రివిజన్ కూడా బాగా అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్, ది ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డ్రిల్లింగ్ ఆఫ్ హ్యూమన్ టీత్ వాజ్ ఫౌండ్ ఎట్ ది ఎక్స్కవేషన్ ఇన్ మెహర్గర్, అది పాకిస్తాన్లో ఉంది. బ్రాకెట్‌లో ఇండస్ వ్యాలీ సివిలైజేషను. డేట్ వచ్చేసి 5500 బీసీ అన్నారు. సో, మనం ఇందాక నేర్చుకున్న ప్రశ్నల్లో కరెక్టే గదా! మెహర్గర్‌లో మనకి మానవుడి పంటికి సంబంధించి డ్రిల్లింగ్ చేసిన నమూనాలు కనపడ్డాయి. సో, స్టేట్మెంట్ 1 కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ది యాన్షియంట్ ఇండియన్ కరెన్సీ వాజ్ ఇష్యూడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెటల్ కాయిన్స్ మేడ్ ఆఫ్ కాపర్, సిల్వర్, గోల్డ్ అండ్ లెడ్, షోకేసింగ్ ది గ్రోత్ ఆఫ్ మెటలర్జీ డ్యూరింగ్ దోస్ టైమ్స్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇదేం లేదు, ప్రాచీన కాలంలో మన కాయిన్స్ వచ్చేసి గోల్డు, సిల్వరు, నెక్స్ట్ కాపర్ ఇలాంటి నాణేల ద్వారా మనకి డబ్బులు అనేటివి ఆ విధంగా ఉండేటివి అంటున్నారు. దాని ద్వారా ఏం తెలుస్తుంది? మెటలర్జీ అంటే ఏంలే, ఈ మెటల్స్ ఇప్పుడు మనకి గోల్డ్ డైరెక్ట్‌గా గోల్డ్‌లాగా దొరకదు కదా! అది మట్టిలో దొరుకుతుంది. దాన్ని మనం మట్టిలోంచి ఆ గోల్డ్‌ని బయటికి తీసి దాన్ని నాణ్యంగా తయారు చేస్తాం చూసారా? సో, అలాంటి టెక్నాలజీని మొత్తం మనం మెటలర్జీ అనొచ్చు. సో, ఇవన్నీ జరిగాయని చెప్పి అంటున్నారు. సో, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. కానీ ఆన్సర్ ఏం పెట్టాలి మనం? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఎందుకని? 2 స్టేట్మెంట్స్ కరెక్టే. కానీ ఒకదానికొకటి పొంతన లేదు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఏమో మానవుడి పంటి డ్రిల్లింగ్ నమూనా గురించి ఉంది. సెకండ్ స్టేట్మెంట్‌లో ఏమో డబ్బుల గురించి ఉంది. సో, ఈ రెండిటికి సంబంధం లేదు. కానీ 2 కరెక్టే. అలాంటప్పుడు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బట్ స్టేట్మెంట్ 2 డస్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ స్టేట్మెంట్ 1. అంటే ఆ రెండిటికి సంబంధం లేదని అర్థం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ స్మాల్ సెటిలింగ్ పూల్స్ అండ్ ట్రాప్స్ ఇన్ ది డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుండేదని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో, దాంట్లో ముఖ్య పర్పస్ ఏంటి అంటే ఒక చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చిన్న మనకిప్పుడు మ్యాన్ హోల్స్ అంటాం కదా! అలాంటి మ్యాన్ హోల్స్ లాంటివి చిన్న చిన్నవి ఈళ్ళు క్రాసింగ్స్‌లో కట్టేవాళ్ళనమాట. వాటి ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ వచ్చేసి సెడిమెంట్ కలెక్షన్ అండ్ క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్. సో, దానివల్ల ఏంటి? ఇప్పుడు మనకి మూలల్లో కట్టడం వల్ల అక్కడికి ఇసుక గానీ, మట్టి గానీ లేదా ఏవైనా వ్యర్థ పదార్థాలు గానీ ఇరుక్కుపోకుండా ఆ మూలలొచ్చి కనెక్ట్ అయిపోతాయన్నమాట. వాటిని మనం సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. సో, మన డ్రైనేజ్ సిస్టమ్‌లో మ్యాన్ హోల్స్ కాన్సెప్ట్ వాళ్ళు అప్పట్లోనే కనుక్కున్నారనమాట. నెక్స్ట్, వేర్ వాస్ ది యాన్షియంట్ పోర్ట్ సిటీ ఆఫ్ లోథల్ సిచ్యువేటెడ్? సో, లోథల్ అనేది మీకు తెలియాల్సిందంటే లోథల్ అనేది ఒక పోర్ట్ సిటీ అనమాట. పోర్ట్ సిటీ అంటే ఇప్పుడు మనకి వైజాగ్ పోర్టు, ముంబై పోర్టు, కృష్ణపట్నం పోర్ట్ ఎలా ఉంటాయో అలాగా అది ఒక పోర్ట్ అనమాట. ఓడర్ ఏమంటాం కదా, ఓడలొచ్చి ఆగుతాయి అలా అనమాట. సో, ఆ లోథల్ అనేది ఒక పోర్ట్ సిటీ. మరియు అది ఎక్కడుంది అంటే ఆన్ ది బ్యాంక్ ఆఫ్ భోగవర్ రివర్.
భోగవర్ రివర్ నది ఒడ్డున మనకి అంతే కదా! ఏదో ఒక నది గాని, మనకి సముద్రం గాని ఉండాలి పోర్ట్ కట్టాలంటే. కాబట్టి భోగవర్ నది ఒడ్డున మనకి ఈ లోథల్ అనే పోర్ట్ అప్పట్లోనే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ విచ్ సివిలైజేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది సాంచీ స్తూప అండ్ వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? సో సాంచీ స్తూపము ఏ నాగరికతకు సంబంధించింది అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ దాని ప్రత్యేకత ఏంటి అనేది ఇంకో క్వశ్చన్. సో సాంచీ స్తూపం అనేది ఇండియన్ సివిలైజేషన్ అంటే భారతీయ నాగరికతకి సంబంధించింది. సో సాంచీ స్తూపం చాలామంది తెలిసే ఉంటుంది. ఇది బుద్ధిజంకి సంబంధించింది అనమాట. అంటే బుద్ధిజంకి సంబంధించిన ముఖ్య ప్రముఖ కట్టడాన్ని మాన్యుమెంట్ అంటాం మనం. సో బుద్ధిజంకి సంబంధించిన మాన్యుమెంటే మనకి ఈ సాంచీ స్తూపం అనమాట. నెక్స్ట్ which archaeological site is associated with the first evidence of human beings in India dating back to 1.4 million years? అంటే 1.4 మిలియన్ ఇయర్ల క్రితం, అంటే 1.4 మిలియన్ ఇయర్ల క్రితం మనిషి ఉన్నాడు అనే ఒక ఎవిడెన్స్ అంటే ప్రూఫ్ అనమాట. ఆ ప్రూఫ్ అనేది ఏ ప్రదేశంలో దొరికింది అంటున్నారు. దానికి ఆన్సర్ వచ్చేసి బోరీ కేవ్స్ అనే ప్రదేశంలో మనకి మనిషి ఉన్నాడు అని చెప్పేసి, అంటే మన ఎముకలు కావచ్చు, స్కల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మానవుడికి సంబంధించి ఫస్ట్ టైము మన పురాతన తవ్వకాల్లో ఇలాంటివి దొరికిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బోరీ కేవ్స్ అనమాట. నెక్స్ట్ విచ్ మెటీరియల్ వర్ కామన్లీ యూజ్డ్ బై ది హరప్పన్స్ టు మేక్ టూల్స్, వెపన్స్, ఆర్నమెంట్స్ అండ్ వెజల్స్? సో హరప్పన్ సివిలైజేషన్ అన్న, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న ఒకటే కాబట్టి ఈ రెండిట్లోనూ ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు. సో ఆ నాగరికతలో ఈ వస్తువులు అంటే వెపన్స్ వచ్చేసి మీకు ఆయుధాలు, టూల్స్ అంటే పనిముట్లు, ఆర్నమెంట్స్ నగలు, వెజల్స్ పాత్రలు, సో ఇవన్నీ తయారు చేయడానికి ఎక్కువగా ఏమేమి వాడేవారు అనేది ప్రశ్న. ఆన్సర్ వచ్చేసి స్టోన్, షెల్ అండ్ మెటల్. స్టోన్ అంటే రాయితో కూడా వెపన్స్ తయారు చేస్తారు కదా, కాబట్టి రాయి. షెల్ వచ్చేసి మీకు సముద్రానికి సంబంధించిన గవ్వలు ఉంటాయి కదా, వాటిల్లో పాత్రలు కానీ వెపన్స్ కానీ వాటితో కూడా తయారు చేస్తారు. ఇంకా మెటల్స్ కూడా ఉపయోగించే వాళ్ళని మనం చూసాం. సో మెటల్స్ వచ్చేసి కాపరు, బ్రాంజు, గోల్డ్, సిల్వరు ఇలాంటివి మనకి ఆర్నమెంట్స్గా కానీ టూల్స్గా కానీ రకరకాలుగా ఉపయోగించే వాళ్ళు అనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మరియు దానికి సంబంధించిన కాస్త థియరీ మనం ఇప్పుడు చూసాము. సో ఇంకా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుండేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇచ్చిన కంటెంట్ కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ సాయి చంద్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.